ఇదేమి హౌస్ రా అన్నో, చూడబోతే లవర్స్ పార్కులా ఉన్నది. ఇదేమి హౌస్ రా అన్నో. ఏంటి దువ్వాడా, ఇది బిగ్ బాస్ హౌస్ అని మర్చిపోయావా? ఏంటి కర్రేసుకుని వచ్చా? మర్చిపోలేదు. నా మాధురి బిగ్ బాస్ హౌస్ ను ప్రక్షాళన చేస్తుందని హౌస్ లోకి పంపిస్తే నా మాధురినే పంపించేస్తారా? ఇది అన్యాయం, అక్రమం, దారుణం. ఇక్కడ ప్రక్షాళన చేయడానికి ఏముంది? అందరూ బాగానే ఆడుతున్నారు కదా. ఏంటి ఆడేది? లవ్వాట? అన్ని చూస్తున్నా ఒళ్ళు మండిపోతుంది. నా మాధురి సమాజాన్ని నాశనం చేస్తున్న వెధవ బాండ్లను బ్రేక్ చేయడానికి వస్తే నా మాధురికి బ్రేక్ ఇస్తారా? బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వెళితే బ్రేక్ వచ్చినట్లే ఎవరికైనా దువ్వాడా. నేను అనేది అన్ఫేర్ ఎలిమినేషన్ గురించి. చూడు సీను, నీ మాధురి నీకు నచ్చిందని జనాలకి నచ్చాలని లేదు కదా. తన యాటిట్యూడ్ ఎవ్వరికి నచ్చలేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే యాటిట్యూడా? గిల్లుకుంటూ గిచ్చుకుంటూ సరసాలు ఆడేవారివి మంచి బాండింగ్ లా ఏం మాట్లాడుతారు నాగార్జున గారు? అక్కడికి మీ ఇద్దరిదేదో స్వచ్ఛమైన జంట్ల బిల్డప్ ఇవ్వక సీను. నీ పెళ్ళాం బిడ్డలను వదిలి ఆమెతో ఉంటున్నా. ఒకరిననే ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. మాది ఎవరు ఏమనుకున్నా సరే నిజమైన ప్రేమ. హౌస్ లో జరిగేది మాత్రం పచ్చి నాటకం. అసలు ఇంతకీ ఇప్పుడు నీ బాధ ఏంటయ్యా సీను? నా మాధురికి ఫ్యాన్స్ ఉన్నారు. నా మాధురి గేమ్ బాగా ఆడుతుంది. నా మాధురిని మళ్ళీ హౌస్ లోకి తీసుకోవాలి. జనాల ఓట్లు పడలేదు, ఎలిమినేట్ అయింది. అది కవర్ చేసుకోవడానికి నీ బర్త్డే ఉందని చెప్తుంది. నన్నేం చేయమంటావు? ఇవన్నీ కాదు, మీరు నన్ను పిలిస్తే ఇక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా కదా. కానీ మీరు కావాలనే చేశారు. కావాలనే నా మాధురిని పంపించేశారు. అవును, అన్నట్లు నీ బర్త్డే జూలై 10th అని గూగుల్లో కనిపించింది. నవంబర్ 4th అంటుందేంటి మాధురి? అంటే అది పొరపాటు జరిగిందిలే. గూగుల్ కి పొరపాటుగా ఇచ్చారా, మాధురికి పొరపాటుగా ఇచ్చారా? అసలు మీ బర్త్డే ఎప్పుడు? మా మాధురి ఎప్పుడు చేస్తే అప్పుడే, అంతే. టాపిక్ డైవర్ట్ చేయకుండా నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పండి. నీ భార్య వాణి, నీ పిల్లలకి జరిగిన అన్యాయం గురించి మీరేం చెప్తారు? అయిపోయిన చరిత్ర గురించి ఎందుకులేండి, ఇప్పుడు జరిగేవి మాట్లాడుకుందాం. అంటే పాతక రోత కొత్తగా వింత సామెతలా అంటావా? పర్సనల్ వదిలేయండి. హౌస్ లో చెత్త బాండింగ్స్ ను ఇకనైనా ఆపండి. ఆ రీతు పవన్ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నాం. నీ మాధురి పొగరు చూసి తరించారా జనాలు? వాళ్ళకన్నా నా మాధురినే 1000 రెట్లు బెటర్. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అందుకే ఎలిమినేట్ చేశారా? పబ్లిక్ చేయలేదు, మీరే చేశారు. ముమ్మాటికి మీరే చేశారు. అసలు నా మాధురి BB9 విన్నర్ తెలుసా? ఇక్కడ అంటే అన్నావు, బయట ఎక్కడ అనకు. పబ్లిక్ వెంటపడి మరీ కొడతారు. మాతో ఇంతకు ముందే సెల్ఫీలు దిగేవాళ్ళు జనాలు. ఇప్పుడు నా మాధురి పెద్ద సెలబ్రిటీ. ఆమె పేరు బయట మారుమోగిపోతుంది. అయితే ఓ పంచే, ఏం చేయమంటారు? ఆ చీరల బిజినెస్ ఆపేసి దువ్వాడను దువ్విన మాధురి అని సినిమా తీసుకోండి. నువ్వు హీరో, నీ మాధురి హీరోయిన్. ఇదిగో సినిమా మీరే తీసుకోండి. ఎందుకంటే నెత్తిన చెంగు పడేది మీ మీదే కాబట్టి.